సరేండి, ప్రార్థన చేసుకుందాం. మహిమా సింహాసనమునందు ఆసీనుడు ఉన్న మా ప్రియమైన పరలోకపు తండ్రి యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి తండ్రి, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప కార్యక్రమానికి స్తోత్రాలు వందనాలు ప్రభా. అనుదినము నా తండ్రి ఏ కూతులు జామున నా ప్రభా నీ పాద సన్నిధిలో ఉండటానికి నీ బిడ్డలైనటువంటి వారి అందరిని కూడా ప్రభా సమకూర్చి ప్రభా ఇటు ఆలోచన తలంపులు ఇచ్చినటువంటి నా ప్రభా నా తండ్రి అయ్యా బబ్బి రత్న కొరకై స్తోత్రాలు వందనాలు ప్రభా. ఇంకా ఏర్పాట్లో ఉన్నటువంటి నీ కుమారులు కుమార్తెలందరికీ స్తోత్రాలు వందనాలు ప్రభా. వాక్య పరిచర్య విషయంలో కూడా నా ప్రభా నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలందరికీ స్తోత్రాలు వందనాలు ప్రభా. తండ్రి ప్రారంభించిన సమయం నుంచి నా ప్రభా ప్రార్థనలోను నా తండ్రి అయ్యా నా ప్రభా పాటల్లోను నా ప్రభా నా తండ్రి శ్వాస ప్రమాణంలోను నీ తోడు కాపుదల ఉంచినందుకు స్తోత్రాలు. నాకంటే మాకంటే అందరికంటే ముందుగా మీరు పరలోక పరిశుద్ధులు దేవదూతలు నా తండ్రి అయ్యా అందరికీ నా ప్రభా నా తండ్రి ఆలోచించి తలంచిన ప్రభా నా తండ్రి మీరందరూ కూడా నా ప్రభా మా మధ్యన ఉన్న నీ ప్రేమకు స్తోత్రాలు వందనాలు ప్రభా. మీ దీవెనలు ఆశీర్వాదాలతోటి నీ బిడ్డలను ఉంచి నా ప్రభా నా తండ్రి చేర్చిన తండ్రి అయ్యా ఇంతవరకు ప్రభా మీరే నా తండ్రి మా అందరికి తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు వందనాలు ప్రభా. నా తండ్రి ఇదిగో ప్రభా నీ కుమారులు నా తండ్రి వాక్యం చెప్పుచుంటుండగా తోడైండు సహాయం చేయండి. మీ ఆత్మతోటి నింపండి ప్రభా. మాట్లాడువారు మీరు కాదు నేను అన్నావు కనుక నా ప్రభా నా తండ్రి పరిశుద్ధాత్మతోటి నీ బిడ్డ నింపబడి నా తండ్రి మా అందరూ నా ప్రభా నా తండ్రి అయ్యా మా జీవితాలకి మా బ్రతులకి అవసరమైన విషయాలు మీరు మాతో మాట్లాడమని పరిశుద్ధ గ్రంథం చేత మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందమని మనవి చేసుకుంటూ వాక్యానుసారంగా జీవించే జీవితం బ్రతుకు మాకు నేర్పించమని ప్రభా మీ తోడు మా అందరికి కూడా ఉంచమని మనవి చేసుకుంటూ నీ దయగలిగిన స్థానికి ప్రభా నా తండ్రి నీ బిడ్డను అప్పు చెప్తూ నా తండ్రి అయా నీ తోడు కాపుదల మాకు ఉంచమని మా శరీర ప్రాణాత్మ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా ప్రభును మా రక్షకుడు నీ ప్రియ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మారు. ఝాన్సీ అక్క ప్లీజ్ అమ్మా. ప్రైజ్ రాడయ్యా. ఓకే తమ్ముడు. అందరికీ ప్రైజ్ తెలాడండి. మరి ఈ రోజు మనకి వాక్యం అందించడానికి బ్రదర్ బాబీ రత్నాకర్ గారు సిద్ధంగా ఉన్నారు. బాబీ రత్నాకర్ గారు దేవునిచే కనికరింపబడిన ఒక పాత్ర అండి. వేదాంత విద్య ఎడల వారికి ఆసక్తి, స్నేహితులు మరియు రుచిగల ఫుడ్ వారికి ఎంతో ఇష్టం. వారి ప్రియ సతీమణి షీలా మరియు బాబీ గార్లకు 3 కుమార్తెలు మరియు అనేక మంది ఆత్మీయ బిడ్డలు. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. మనమందరము చక్కగా ప్రతిరోజు ఇలా కూడుకోవటానికి దేవుడు చక్కని ఆలోచన బాబీ గారికి ఇచ్చారు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఈ సమయాన్ని బాబీ గారికి ఇస్తున్నాను. వెల్కమ్ బ్రదర్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. వినిపిస్తుందమ్మా? థ్యాంక్ యూ జాన్సన్, థ్యాంక్ యూ డాక్టర్ స్వరూప్ గారు. మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మరి మన సహోదరులందరూ మంచి సాంగ్స్ పాడి దేవుని మహింపరిచారు. ఉజ్జీవకరమైన పాటలు పాడుకున్నాం, దేవునికి స్తోత్రం. మరి నా కూతురు కూడా పాడింది ఈరోజు, ఆశ్రిత. ఆశ్రిత కోసం మీరు ప్రార్థించవలసిందిగా నేను బ్రతిమాలుచున్నాను. ఏంటంటే మా ఆశ్రిత నా పెద్ద కూతురు, మీ అందరికీ తెలిసినట్లుగా BA-LLB కోర్సు 5 years కోర్సు 2nd year ముగిస్తూ ఉంది దేవుని కృపను బట్టి. అలాగే దానికి ముక్కులో చిన్న గ్రోత్ ఉంది, చాలా కాలం నుంచి ఉంది. అలర్జీ రిలేటెడ్ అనమాట. సి విటమిన్ ఎక్కువ తీసుకున్నప్పుడు కొద్దిగా బెటర్గా ఉంటుంది. కొద్దిగా నాకు వరి అనమాట ఎప్పుడైనా, అంటే అది కొంచెం తగ్గకపోతే సర్జరీ చేయాలంటున్నారు లాంగ్ బ్యాక్. సో ఆ ప్రాబ్లం తనకి ఉంది, కొద్దిగా ప్రార్థన చేయవలసిన కోరుచున్నాను. చాలా మంచి మెలోడియస్గా పాడింది. కలవరపడి నేను కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము మరి దేవుడే అని. ఒకసారి ఆశు, నువ్వు రెడీగా ఉంటే ఒకసారి పల్లవి పాడతావా? గెటింగ్ రెడీ. మేము 7 o'clock చర్చ్కి వెళ్ళాలని.
ఈ పాట జీవానంద కుమారి, నువ్వు ఉన్నావమ్మా? ఓకే, పాడుతుందంట ఆశు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, వెంబడించిన బండవు, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా. థ్యాంక్ యూ ఆశు. మరి దేవునికి స్తోత్రం. మరి మన ప్రీతమ మన ప్రియులు మన గ్రూపులో మనము ఎంతగానో స్ఫూర్తి పొందే గొప్ప దేవుని సేవకులు అయ్యగారు, దేవుని సేవకులు రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఆయన్ని నేను అలా చూస్తుంటాను, ఎప్పుడు చాలా స్ఫూర్తి పొందుతాను. వండర్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఎంతో మరి పొగట్టం కాదండి, మీరు విశాఖపట్నంలో ఎవరినైనా అడగండి, మరి వారు మనతో జాయిన్ అవ్వటం మనకి ఎంతో ఘనత. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్త మహిమ దేవునికే నేను ఇస్తా ఉన్నాను. మరి విశాఖపట్నంలో నిన్న కాటన్ బ్రదర్ గారిని కూడా నేను ప్రోత్సహించాను, దయచేసి మీటింగ్స్ అటెండ్ అవ్వమని. మరి రాబర్ట్ జేమ్స్ అయ్య గారు, తర్వాత ఇంకా కొంతమంది సీనియర్ సేవకులతో కలిసి అగస్టిన్ జబకుమార్ గారు అనే ఒక మంచి సేవకుని మన పట్టణానికి రప్పించారు. గొప్ప గొప్ప ఉద్యమం రగులుకుంటుంది. ఆయన 77 సంవత్సరాలంట ఆయనకి. ఆయన ఎలా ఉన్నారంటే ఒక చిన్న పిల్లోడు గెంతునట్టు మంచి స్ట్రాంగ్ వాయిస్ తోటి మరి బహు ఉజ్జీవ జ్వాలలు రగిలిస్తూ ఉన్నారు పట్టణంలో. ఈరోజు లాస్ట్ మీటింగ్ ఈవినింగ్, మరి మేమెంతో ఆశీర్వదించబడ్డాం. నేను మొత్తం వెళ్ళిపోతున్నాం రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్. మరి మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ ఎంతో ఊరట, ఎంతో ఆదరణ, ఎంతో ధైర్యం అనిపించింది. హల్లెలూయా. మరి నిన్న దినమున నేను ఒక సీనియర్ పాస్టర్ గారికి ఫోన్ చేసి, ఫస్ట్ డే ఈవినింగ్ మీరు లేరు, మీరు స్టేజ్ మీద లేరు పాస్టర్ గారు, మీరు లేకపోవటం వల్ల స్పీకర్ గారు కొద్దిగా మీ సపోర్ట్, మీ ప్రేయర్ సపోర్ట్ లేకపోవటం వల్ల నాకు కొంత వెలితనిపించింది, దయచేసి మీరు ఉండాలి అక్కడ అని నేను ప్రోత్సహించాను. ఆయన చాలా సీనియర్ నాయకులు. ఆయన వెంటనే, నిజమే నేను వస్తున్నాను బాబు, ఈరోజు పాస్టర్స్ అండ్ లీడర్స్ మీటింగ్. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక స్పీకర్ గారు ఎనీ మీటింగ్లో, ఏదైనా మీటింగ్లో మనం ఎప్పుడైతే ఆ స్పీకర్ గారికి ప్రార్థనా సహకారం, మెసేజ్ అందుతున్నప్పుడు, మెసేజ్ ఇస్తున్నప్పుడు, అదొక యుద్ధం. వాక్య పరిచర్య జరుగుతున్నప్పుడు అది గొప్ప ఆత్మలోకంలో భయంకరమైన యుద్ధం అది. కనుక ఒక మోషే తన చెయ్యెత్తి ఉంచినట్టు మనం ఒక సపోర్ట్ ఇవ్వాలి డ్యూరింగ్ ద మెసేజ్ టైం. అది గొప్ప, అది ఎవరికి విశ్వాస పరిమాణం చెప్పిన ఆ యొక్క బలమైన సపోర్ట్ మనం ఇస్తూ ఉండాలి. మరి దేవుని గొప్ప కార్యం జరుగుతుంది విశాఖపట్నం నగరంలో. ఎన్నడెన్నడు లేనంత కార్యం జరుగుతుంది, గొప్ప గొప్ప కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి
మరొకసారి మరి రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి, టీం అంతటికి కృతజ్ఞతలు తెలియజేసుకొనిచున్నాను. అలాగే మరి ఇప్పుడు మనం జకర్యా గ్రంథం చాలా షార్ట్ టైంలో ఈరోజు ముగించుకుందాం. జకర్యా గ్రంథం మనం 10వ అధ్యాయంలో ఉన్నాం. మరి ఇంట్రొడక్షన్ నేను ఇవ్వటానికి టైం లేదు. దాదాపు మనం 9 అధ్యాయాలు అయిపోయిన 10వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు మనం పోయినసారి ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు 6 నుంచి 12 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఎవరైనా దయచేసి చదవవలసింది కోరుచున్నానండి. దీనికి ముందు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, మర్చిపోకముందు. పాట విన్నాం కదా, కలవరపడి కొండల వైపు నేను కనులెత్తుచున్నాను, నాకు సహాయం నీవే అని. అయితే దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా కొండ నీవే అంటున్నాడు, నా సహాయం నీవే అంటున్నాడు. మనము దేవుణ్ణి నేను నా కొండ నువ్వే అంటుంటే, దేవుడు అంటున్నాడు నా కొండ నువ్వే అంటున్నాడు. హల్లెలూయా. అరిస్టాటిల్ అన్నాడు, మనకు కలిగే మహా ట్రాజడీస్, మనకు కలిగే మహా ఉపద్రవాలు మన మీద మనకి జాలి పుట్టిస్తాయి అంట, మహా భయభ్రాంతులకు గురి చేస్తాయి అంట. కానీ చివరికి ఆ యొక్క ఉపద్రవాల వల్ల, ఆ యొక్క శ్రమల వల్ల ఈ సెల్ఫ్ పిటి, మన మీద మనకి జాలి పుట్టే స్థితి, భయభ్రాంతులు కలిగే స్థితి నుంచి గొప్ప చికిత్స అవుద్దంట. ఇంకో మాటలో చెప్పాలంటే, భయానికి మరి మన మీద మనకి జాలి పుట్టే స్థితికి విరుగుడు శ్రమే. ఈ శ్రమల ద్వారా మనము గొప్ప కొండలాగా తయారవుతాం, గొప్ప ధైర్యశాలులాగా తయారవుతాం, గొప్ప ఎదుర్కొంటాం. తుఫానుని ఎదుర్కొనే మనస్తత్వం లేవనెత్తాలనే దేవుని యొక్క చిత్తం మన దేశం, మన జీవితంలో. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ కాంటెక్స్ట్ చూస్తే మనకు అదే అర్థమవుతుంది. ఒకసారి చదువుకుందాం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం నుంచి 12వ వచనం దాకా చదవాల్సింది కోరుచున్నానండి. నేను యూదా వారిని బలసారులుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారి నివాస స్థలం ఇచ్చేదను, నేను వారి ఎడల జాలిపడుదును, నేను వారి దేవుడినని యెహోవాను. నేను వారి మనం ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మర్చిపోదురు. ఎఫ్రాయిం వారు బలాఢ్యులంటూ వారగుదురు. ద్రాక్షారసం పానం చేయవారు సంతోషించినట్లు వారి మనసును ఆనందింతురు. వారి బిడ్డలు దాన్ని చూచి ఆనందపడుదురు. యెహోవాను బట్టి వారు హృదయపూర్వకంగా ఉల్లసించుదురు. నేను వారిని విమోచించి ఉన్నాను కనుక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చేదను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. అన్యజనులలో నేను వారిని వెత్తగా, దూర దేశములలో వారు నన్ను జ్ఞాపకం చేసుకొందురు. వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వత్తరు. ఐగుప్తు దేశముల నుండి వారిని మరలా రప్పించి అష్షూరు దేశంలో నుండి సమకూర్చి ఎక్కడనో చోట చాలినంత విస్తారముగా గిలాదు దేశంలోనికి, లెబనోన్ దేశంలోనికి వారిని తోడుకుని వచ్చేదను. యెహోవా దుఃఖ సముద్రం దాటి సముద్ర తరంగములను అణిచివేయును. నైల్ నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును. అర్షీయుల అత్యాస్పదమును కొట్టివేయుడును. ఐగుప్తుల రాజదండమును పోగొట్టుకొందురు. నేను వారిని యెహోవా యందు బలశాలుగా చేయుదును. ఆయన నామను స్మరించుచు వారిని వ్యవహరింతురు. ఇదే యెహోవా వాక్కు. థ్యాంక్ యూ జాన్సన్. మరి ఇక్కడ సందర్భము మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తానండి. మరి బబులోను చెర, ఆ చెరలో 70 సంవత్సరాలు ఉండిన తర్వాత కోరేషు రాజుని దేవుడు వాడుకొని ఆ యొక్క ఈ ఇశ్రాయేలీలు ఎవరైతే బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉన్నారో ఆ ఇశ్రాయేలీలందరూ తిరిగి యెరూషలేములోకి వస్తారు. యెరూషలేముకి వచ్చినప్పుడు వారు యాక్చువల్గా 3 గ్రూపులుగా వస్తారని చరిత్ర చూస్తే మనకు అర్థం అవుతుంది. మొట్టమొదటి గ్రూపు జెరుబ్బాబెలు అనే గవర్నరు మరియు యెహోషువ అనే ప్రధాన యాజకుడి ఆధ్వర్యంలో మొట్టమొదటి గ్రూపు వస్తారు. వాళ్ళు రాగానే దేవాలయపు ఆ యొక్క బలిపీఠము కడతారు, దేవాలయపు పని ప్రారంభిస్తారు. కానీ భయంకరమైన శక్తివంతమైన వ్యతిరేకత రావడం వల్ల దాదాపు 16 సంవత్సరాల పైనే మందిరపు పని ఆపేస్తారు. అప్పుడు హగ్గయి ప్రవక్త మరియు జకర్యా ప్రవక్త ఒకేసారి ప్రవచిస్తారు. హగ్గయి ఏమో, మీరు పని స్టార్ట్ చేయండి, మీరు మందిరం పని చేయకపోవటం వల్ల మీకు ఆశీర్వాదం లేదు, ఏ విషయంలో కూడా మీకు ఆశీర్వాదం లేదు. మందిరం పని ఎప్పుడైతే మొదలు పెడతారో మీరు ఆశీర్వాదాలు మొదలవుతాయి అని చెప్తాడు హగ్గయి.
అదే సమయంలో జకర్యా ఏం చేస్తాడంటే, అసలు పరలోకంలో మనకి కంటికి కనబడని ఆత్మలోకంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒక తెర తొలగించినట్టు తొలగించి మన జీవితాలకి పరలోకానికి ఉన్న ఆ యొక్క సంబంధం, మరి పరలోకంలో ఏం జరుగుతుందో దాని యొక్క కాన్సిక్వెన్సెస్, పరలోకంలో జరిగే ప్రతిదానికి ఒక కనెక్టింగ్ పరిస్థితి మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి అని చెప్పి ఎంత వివరంగా దేవదూతల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుందో మన జీవితాల్లో మరి అర్థం చేసుకునే రీతిగా ఆ రోజుల్లో ఇశ్రాయేలీల జీవితంలో పరిస్థితుల్లో దేవదూతల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏంటి, అసలు దేవుడు పరలోకంలో ఏం చేస్తాడు మొత్తం కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటాడు దర్శన రీతిగా. 10వ అధ్యాయంలో మనం మొదటి 5 వచనాలు చూసుకున్నాం. ఇప్పుడు 6వ వచనంలో ఏంటంటే, ఇక్కడ మన పరిస్థితి ఒకసారి గమనిద్దాం. ఒక మొట్టమొదటి బ్యాచ్ వచ్చారు. ఈ 70 సంవత్సరాల చెర అయిపోయిన తర్వాత నేను చెప్పినట్టుగా ఈ యొక్క కొంతమంది జెరుబ్బాబెలు నాయకత్వంలో, యెహోషువ నాయకత్వంలో కొంతమంది వచ్చి ఈ యొక్క టెంపుల్ కట్టడం అవ్వచ్చు, ఆగిపోవటం అవ్వచ్చు, తిరిగి జకర్యా, హగ్గయి ప్రోత్సాహంలో వాళ్ళు మందిరం కట్టి ఫినిష్ చేస్తారు నిజానికి. అయితే 57 సంవత్సరాల తర్వాత ఎజ్రా నాయకత్వంలో ఇంకొక గ్రూపు ఆ యొక్క బబులోను చెర ప్రాంతం నుంచి తిరిగి వస్తారు మళ్ళీ యెరూషలేంకి. ఆ తర్వాత 12 సంవత్సరాల తర్వాత నెహెమ్యా నాయకత్వంలో మరి ఒక గ్రూప్ వస్తారు. ఇక్కడ మరో విషయం గమనించాలి, దయచేసి ఈ కాంటెక్స్ట్ గమనిస్తే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు ఈ వాక్య భాగంలో, యేసు ప్రభు ఈ వాక్యంలో ఎలా ఉన్నారు మనం గమనించుకున్నాం. ఇక్కడ మొట్టమొదటి గ్రూపు మరి జెరుబ్బాబెలు నాయకత్వంలో అలాగే యెహోషువ నాయకత్వంలో మొట్టమొదటి గ్రూప్ వచ్చి ఆ బలిపీఠం కడతారు, టెంపుల్ స్టార్ట్ చేస్తారు. వ్యతిరేకత వచ్చినప్పుడు ఒక 16 నుంచి 20 సంవత్సరాలు ఆ యొక్క కాలము ఆగిపోయింది. మళ్ళీ ప్రవక్తల ప్రోత్సాహంతో తిరిగి కట్టి ఫినిష్ చేస్తారు. ఈ లోపల ఈ బబులోను చెరలో మొట్టమొదటి గ్రూప్లో రాకుండా మేము ఇక్కడ మా జీవితాలు బాగానే ఉన్నాయని ఇంకా అలవాటైపోయింది కదా అని ఏ కారణం చేత అయినా కొంతమంది యూదావారు, ఇశ్రాయేలు వారు అక్కడ ఉండిపోయారు. వాళ్ళల్లో ఎస్తేరు, మొర్దెకై కూడా ఉన్నారు. దయచేసి గమనించండి, ఎస్తేరు పుస్తకం చదివినప్పుడు మనం ఇది గమనించాలి. ఎస్తేరు, మొర్దెకై ఏ కారణం చేతో మొట్టమొదటి గ్రూప్లో తిరిగి రాలేదు యెరూషలేంకి. ఎస్తేరు గ్రంథము ఈ యొక్క మొట్టమొదటి గ్రూపు తిరిగి వచ్చే సమయానికి మరియు ఎజ్రా గ్రూప్ వచ్చే సమయానికి మధ్యలో జరిగింది ఎస్తేరు సంఘటన. అది ఎంత భయంకరమైన సంఘటన. ఎస్తేరు మూవీ ఉంటుంది ఇంటర్నెట్లో, యూట్యూబ్లో, మీరు చూడండి, భలే బాగుంటుంది. యూదుల మొత్తాన్ని, ఈ యెరూషలేంలో ఉన్న యూదుల్ని కూడా తుడిచిపెట్టే ప్లాన్ వేసాడు హామాన్. అక్కడ ఆల్రెడీ రాజు ఒక ఆజ్ఞ ఇచ్చేస్తాడు వీళ్ళని అందరినీ సంహరించమని. చివరికి రాజు తన ఆజ్ఞని వెనక్కి తీసుకోలేక ఫైట్ యువర్ ఓన్ బ్యాటిల్స్ అని చెప్తాడు. యూ ఫైట్ ఫర్ యువర్ లైఫ్, ఫైట్ ఫర్ యువర్ లైఫ్ అని చెప్తాడు. మన జీవితంలో కొన్నిసార్లు మన యుద్ధాలు మనం పోరాడాలి. మంచో చెడో కంప్లీట్గా నీకు అర్థం కాదు. అసలు మంచి చెడులు అర్థమయ్యే కెపాసిటీ మనకు లేదు. అసలు నా జీవితంలో ఎందుకు ఈ శ్రమ వస్తుంది? యోబు బుక్ ద్వారా మనకి ఏం అర్థం అవుతుందంటే, దేవుడు బయలుపరిస్తే తప్ప మన జీవితంలో ఎందుకు కీడు జరుగుతుందో మనకు అర్థం కానే కాదు. దేవుడు బయలుపరిస్తే తప్ప. యోబుకి 4 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు నాట్ ఆర్డినరీ పీపుల్. దే హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, ట్రెమెండస్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఉంటుంది వాళ్ళకి. దేవుడి గురించి, దేవుడి యొక్క మార్గాల గురించి ఎంతో లోతైన జ్ఞానం కలిగిన స్నేహితులు వాళ్ళు. యోబుకి స్నేహితుడిగా ఉన్నటువంటి సామాన్యమైన విషయం కాదు. ఇట్స్ లైక్ హైయెస్ట్ పొజిషన్లో ఉన్న మ్యాన్ అతను. ఆయన రిచెస్ట్ మ్యాన్ అండ్ మోస్ట్ ఇంటెగ్రిటీ ఉన్న పర్సన్ అతను, యథార్థవంతుడు అతను. ఆయన వీధుల్లో నడుస్తుంటే ప్రజలు భయపడేవారట ఆయన చూసి. సచ్ ఎ రెస్పెక్టెడ్ మ్యాన్ అతను. ఆయనకి ఫ్రెండ్స్ అంటే ఆలోచించండి, స్నేహితుడిగా ఎవరిని బట్టి వాళ్ళని అలౌ చేయరు. ఒక ఉదాహరణకి ప్రెసిడెంట్స్ బిల్లీ గ్రాహం గారు తన జీవితంలో ఒకసారి ఒక మీటింగ్ చూశాను నేను. దాదాపు 4-5 ఫార్మర్ ప్రెసిడెంట్స్ ఉన్నారు ఆయన స్టేజ్ మీద. అప్పుడు
యాక్టింగ్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు అమెరికా దేశం. మరి అలాంటి సర్కిల్స్ మనం ఊహించుకోవాలి. యోబుని చూసినప్పుడు వాళ్ళు అధ్యాయాల కొద్ది యోబు గ్రంథంలో యోబుకి వచ్చిన శ్రమ గురించిన మూల కారణం అంచనా వేసి చెప్తా ఉన్నారు. చివరికి ఏమైందో తెలుసు కదా మనకి, దేవుడికి వాళ్ళ మీద కోపం వస్తుంది. ఎందుకంటే నా గురించి నేను చెప్పలేదు వాళ్ళకి అని వాళ్ళు సొంతగా మాట్లాడారు. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని సముఖమందు ఏం జరుగుతుందో ఆయన బయలుపరిస్తే తప్ప మన ఏం నరుడికి అర్థం కాదు. మన జీవితంలో ఏదైనా మా లైఫ్లో కూడా 1995లో మా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 6 months లోపలే నా భార్యకి మరి మేజర్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. హిస్టరెక్టమీ చేశారు. హిస్టరెక్టమీ చేసిన తర్వాత మాకు ఇంకా పిల్లలు పుట్టరు. చాలామంది ఏమన్నారంటే మేము వద్దంటే చేసుకున్నారని కొంతమంది, ఇదో పాపం చేశాడని కొంతమంది, ఇదిగో వీళ్ళకి తగిన శాస్తి జరిగిందని కొంతమంది, ఇదో శాపమని కొంతమంది, ఎంతోమంది ఇదిగో నువ్వు తల్లిదండ్రులకి లోబడలేదు కదా అందుకే నీకు ఇటు జరిగిందని, ఇలా రకరకాలు. కానీ దేవుడు నాతో మాట్లాడాడు యోహాను సువార్త 9వ అధ్యాయం ద్వారా, పుట్టుగుడ్డివాడి కథ ద్వారా. పుట్టుగుడ్డివాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లానే అంటారు శిష్యులు, ప్రభువా ఎవరి ద్వారా ఎవరి పాపం వలన ఇతనికి ఇలా జరిగింది? పుట్టటమే గుడ్డోడిగా పుట్టాడు కదా, ఎవరి పాపం? ఇతడిదా ఇతడి తల్లిదండ్రులదా అంటే యేసు ప్రభు వారు చరిత్ర కంపించే సమాధానం ఒకటి ఇచ్చాడు అక్కడ. ఏంటంటే ఇతని పాపం వలన కాదు, ఇతని తల్లిదండ్రుల పాపం వలన కాదు, దేవుని క్రియలు ఇతని జీవితం అందు ప్రత్యక్షపరచబడాలి. ద వర్క్స్ ఆఫ్ గాడ్ షుడ్ బి మేనిఫెస్ట్ ఇన్ హిస్ లైఫ్. ఇదిగో పగలున్నంత వరకు ఈ క్రియలు మనం చేయాలి, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడును పని చేయనేరడు అని చెప్పాడు. దేవుని క్రియలు ఇతని జీవితంలో ప్రత్యక్షపరచబడాలి. దాదాపు 1995వ సంవత్సరం నాకు దేవుడి మాట ఇచ్చాడు. గడిచిన 30 సంవత్సరాలు అనేక రీతిలుగా నేను బేరీ చేసుకున్నాను. కృంగిన ప్రతిసారి ఈ వాక్యం ద్వారా మాట్లాడాను. డిస్టర్బెన్సెస్ అనేక సార్లు వచ్చినాయి. ప్రతిసారి ఈ వాక్యమే నాకు పునాదిగా, ఇది కరెక్ట్, ఇది సువర్ణం, అగ్ని వంటి అగ్ని చేత పరీక్షించబడిన సువర్ణం కంటే గొప్ప ప్రత్యక్షత. ఏ మనిషి నేను చెప్తే విన్నా నేను, బికాస్ గాడ్ స్పోక్ టు మీ అబౌట్ మై కండిషన్. అయితే మరి సమయం లేదు కాబట్టి ఇక్కడ కాంటెక్స్ట్కి మళ్ళీ వద్దాం. ఇక్కడ ఏ కారణం చేత కొంతమంది యూదులు, ఇశ్రాయేలీలు ఆ యొక్క బబులోను చెర ప్రాంతంలో ఉండిపోయారు. 57 సంవత్సరాల తర్వాత సెకండ్ బ్యాచ్లో ఎజ్రా నాయకత్వంలో వచ్చారు. ఇంకొకటి కూడా గమనించాలి మనం, కొంతమందిని చెర తీసుకుని వెళ్ళినప్పుడు, బబులోను చెర తీసుకుని వెళ్ళినప్పుడు నెబుకద్నెజరు రాజు కొంతమంది ఈ యెరూషలేములో ఉండిపోయారు. అందరినీ తీసుకువెళ్ళలేదు ఆయన, కొంతమందిని వదిలాడు. ఇక్కడ ఈ యొక్క కాంటెక్స్ట్ లో ఎజ్రా ముందుకు చూస్తూ మాట్లాడుతున్నాడు. ఎజ్రా కాదు, జకర్యా. మనం చదవబడిన భాగము ఈ యొక్క 10వ అధ్యాయం 6వ వచనం నుంచి 12వ వచనం వరకు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే జకర్యా ప్రవచిస్తున్నాడు. జకర్యా ఒక ప్రాఫిట్. ఈ యొక్క మనం చదవబడిన 12 అధ్యాయాలు, జకర్యా గ్రంథం 12 అధ్యాయాలు, ఇది ఒక ప్రవచనం. ఇది ఆయన ముందు చూస్తా ఉన్నాడు. ఆయనకి తెలుసు ఎజ్రా నాయకత్వంలో మరొక గ్రూప్ వస్తారు. ఎజ్రా గ్రూప్ వచ్చిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత మరొక గ్రూప్ నెహెమ్యా నాయకత్వంలో వస్తారు. అయితే ఈ 57 సంవత్సరాల మధ్యలో ఎస్తేరు సంఘటన యూదులందరూ, ఇశ్రాయేలీలందరూ తుడిచిపెట్టుకుపోయే ఒక పరిస్థితి వచ్చింది. ఇది ఈ 6 నుంచి 12 వచనాల యొక్క టెలిస్కోప్ దృశ్యం. ఇప్పుడు 1 by 1 మనం చదువుకుందాం. 6వ వచనం, జకర్యా 10:6. నేను యూదా వారిని బలశాలురుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలం ఇచ్చేదను. నేను వారి ఎడల జాలిపడుదును, నేను వారి దేవుడినైన యెహోవాను. నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మర్చిపోదురు. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు తిరిగి రావటం అంటే దేవుని సైడ్ నుంచి చూస్తే దేవుడు మరి జ్ఞాపకం చేసుకుని జాలి పడుతున్నాడని, మనుష్య రీతిగా చూస్తే మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామని, మన రక్షణ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంది. మొట్టమొదటి ఆ యొక్క రక్షణ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని, ఒకసారి లాంగ్ బ్యాక్ నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మేము ఒకే బిల్డింగ్లో ఉంటాం.
ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో హాల్లో ఒక బ్లాక్ బోర్డ్ ఉంది. అక్కడ నాకెందుకో ఆ రోజు వాక్యం షేర్ చేసుకుంటూ, కొలస్సీ పత్రిక ప్రకారం 2 ఉంటాయట. 1 అంధకార సంబంధమగు అధికారం, 2 యేసుక్రీస్తు రాజ్యం. ఈ 2 బోర్డు మీద రాశాను నేను. ద పవర్ ఆఫ్ ద డార్క్నెస్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ రెండిట్లో ఎక్కడో ఒక చోటే మనం ఉంటాం. అంధకార సంబంధమగు అధికారం కింద కానీ, యేసుక్రీస్తు రాజ్యం కానీ, ఈ రెండిట్లో ఒక చోటే ఉంటాం. మరొక చోటు లేదు. న్యూట్రల్ ప్లేస్ లేనే లేదు. మీ ఇద్దరు ఎక్కడున్నారో చూసుకోండి. నాకు చెప్పనవసరం లేదు. ఎందుకంటే మా అక్క నన్ను కొడుతుందేమో. ఎందుకంటే మా అక్క కోపం వస్తే నన్ను మా అమ్మ తిట్టినట్టు తిడుతుంది నన్ను. అందుకని నాకేం చెప్పనవసరం లేదు. మీరు ఎక్కడున్నారో మీరే చూసుకోండి, మీరే చెప్పుకోండి, మీకు మీరే యు ఆన్సర్ యువర్ సెల్ఫ్ అని చెప్పి వెళ్ళిపోయాను. ఒక 1 or 2 days తర్వాత ఎర్లీ మార్నింగ్ నేను పేపర్ చదువుకుంటూ కూర్చున్నాను. మా బావగారు వచ్చి ఈస్ క్రయింగ్. ఆయన కన్నీరు అలాగా జారుతుంది. నేను ఆశ్చర్యపోయాను. నేనేం మాట్లాడాలో తెలియదు. బావగారు కదా. ఏం జరిగిందంటే, నా పాపాలు నేను ఒప్పుకున్నాను అని ఆయన తన సాక్ష్యం చెప్పాడు ఆ రోజు. సెవరల్ ఇయర్స్ బ్యాక్ మన ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మనకి ఎన్నో జరుగుతున్నాయి. వి స్టార్ట్ లైక్ దిస్. అండ్ వాట్ అబౌట్ టుడే? ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? బబులోని చెర లాంటి ఆత్మీయ చెర మనం ఉన్నామా? యేసుక్రీస్తు అంటున్నాడు, నేనే మార్గం అంటున్నాడు. వాట్ ఈస్ దిస్? ఐ ఆమ్ ద వే అంటున్నాడు. మీరు దయచేసి అర్థం చేసుకుంటారని, ఆత్మలో పట్టుకుంటారని నేను చెప్తున్నాను. ఒక మార్గం అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ ఓపెన్ కండిషన్ అండ్ ఏ ఓపెన్ రిటర్న్ ఇన్విటేషన్, ఓపెన్నెస్. ఒకలాంటి తిరిగి రావటానికి అవకాశం ఉన్న ఒక హెవెన్లీ కాల్ అది. ఐ ఆమ్ ద వే అంటే నేనే మార్గం అంటాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అక్కడ నిలిచిపోయిన బబులోని చెరలో ఇంకా నిలిచిపోయిన వారిని, ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన వారిని ఉద్దేశించి ఒక దాదాపు ఒక 60-70 సంవత్సరాలకి సరిపడా మాటలు ఇవి. ఇక్కడ అంటున్నాడు, యూదా వారిని బలశాలురుగా చేస్తాను. ఐ నో దట్ ఎస్తేర్ స్టోరీ విల్ కమ్ షార్ట్లీ. ఎస్తేరు, హామాను, ఈ యొక్క భయంకరమైన పరిస్థితి నాకు తెలుసు. ఇది జరగబోతుంది మీకు. ఆ యొక్క అక్షరక్షమైన జరాక్స్ అన్నది గుర్తుపెట్టుకుంటే రాజు పేరు గుర్తుంటుంది. అక్షరక్ష నోరు తిరగదు. ఎస్తేరు టైంలో ఉన్న రాజు ఆ తాకీదు ఎలాంటిదంటే, యెరూషలేంలో ఉన్న యూదుల్ని మొత్తాన్ని కూడా నాశనం చేయమని, చంపేయమని ఆర్డర్ అది. వీళ్ళేమో టెంపుల్ కట్టేసి చాలా బాగుంటున్నారు. జకర్యా గ్రంథము, హగ్గయి, జకర్యా ప్రవచనాల్లో బలపడి మంచిగా టెంపుల్ కట్టేశారు. కానీ ఎస్తేర్ టైం వచ్చేసరికి రాజుగారి ఆజ్ఞ యెరూషలేంలో ఉన్న ఈ ఇశ్రాయేలీలకి, యూదా వారికి తుడిచిపెట్టమని ఆజ్ఞది. మామూలు ఆజ్ఞే కాదు. ఈ హామాను అలా చేశాడు. ఇక్కడ అంటున్నాడు, నేను యూదా వారిని బలశాలురుగా చేస్తాను. యు ఫైట్ యువర్ ఓన్ బ్యాటిల్స్. ఫైట్ యువర్ ఓన్ బ్యాటిల్స్. జీవితము, నేను నిన్న మా పాపను పిలిచి చెప్పాను, ఆశు, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఏంటంటే, మా మదర్ ఇన్ లా గుంటూరు నగరంలో మహా గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళు ఆమెని ప్రార్థనకు పిలుచుకుని వెళ్ళేవారు. లూథరన్ చర్చ్కి వెళ్ళేవారు. ఆవిడ రాజపుష్పం, మా అత్తగారి పేరు. ఆమె నాకు ఎంతో ఇష్టం, ఎందుకంటే ఆమె ప్రార్థనా జీవితం బహుశ్రేష్టమైంది. మరి ఎన్నో అద్భుతాలు. ఆమె దయ్యాలను వెళ్ళగొట్టేది ఆ రోజుల్లో. ఆమె ప్రార్థన లేకుండా కొన్ని కుటుంబాలు వాళ్ళ ఇంట్లో ఏమి కూడా చేసుకునేవారు కాదు. పెద్ద పెద్ద జడ్జెస్, గుంటూరు మేయర్స్, పెద్ద పెద్ద ప్రిన్సిపల్స్, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఆంటీ ప్రేయర్ లేకపోతే అవ్వదు. చాలాసార్లు ఆమె ఎన్నో అద్భుతాలు చూసింది. ప్రేయర్లు ఆమె శాసించేది. అసలు అలాంటి అధికారం ఉండేది ఆమెకి, ప్రార్థన శక్తి అలాంటిది. అయితే మా మ్యారేజ్ అయినసరికి ఆంటీ వృద్ధాప్యంకి వచ్చేసారు. ఆంటీ ఎప్పుడు చూసినా ఎప్పుడో పాస్ట్ జరిగినవన్నీ చెప్తూ ఉండేవారు. నాకు ఒకరోజు విసుగొచ్చి, ఆంటీ ఎప్పుడో జరిగినాయి కాదు,
ఇప్పుడేంటి, ఇప్పుడేం జరుగుతుంది మీ ప్రార్థనా జీవితంలో, అది చెప్పండి అన్నాను ఒకరోజు. అలా అనుకుని ఉండాల్సింది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్, కానీ నేను అనేసాను. అయితే నేను ఒకటి గమనించాను ఏంటంటే, దయచేసి గుర్తుపెట్టుకోండి, మన యొక్క ప్రార్థనా పరులైన మన దేవుని సేవకులు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, మన గ్రాండ్ పేరెంట్స్ అవ్వచ్చు, మనకు వయసు వస్తూ ఉంటే మన ఆత్మీయ పోరాడే కెపాసిటీ కూడా తగ్గుతుంది. అప్పుడే పిల్లలమైన మనము వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు నిజంగానే బలహీనలు అవుతారు. ఆత్మీయ పోరాటం, లైఫ్ గురించి ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి, కానీ బలమైన నిర్వచనం ఏంటంటే లైఫ్ ఈజ్ అ బ్యాటిల్ ఫీల్డ్. జీవితం ఒక యుద్ధం. దేవుడు అంటున్నాడు, యూదా వారిని బలశాలులుగా చేస్తాను, యూదా వారిని తప్పిస్తాను, యుద్ధం లేకుండా చేస్తాను అంటలేదు. ఐ వాంట్ టు మేక్ దెమ్, ఐ వాంట్ టు స్ట్రెంగ్థెన్ దెమ్, ఐ వాంట్ టు రిడీమ్ దెమ్, ఐ వాంట్ టు గివ్ దెమ్ సాల్వేషన్. సాల్వేషన్కి పర్యాయ పదము అభివృద్ధి, ప్రాస్పారిటీ, హీలింగ్, పీస్ అండ్ ప్రాస్పారిటీ, మెనీ థింగ్స్. సొటీరియాలజీ అంటారు దీన్ని. రక్షణ అంటే ఇట్స్ ఎ సైన్స్, ఇట్స్ యాక్చువల్లీ సబ్జెక్ట్ ఆఫ్ సైన్స్. రక్షణ అంటే ఇట్స్ ఎ బిగ్ కాన్సెప్ట్. అది సొటీరియాలజీ అంటే రక్షణ శాస్త్రం. అది దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో మనం రక్షించబడ్డాం, ఆయన ముందు విశ్వాసం వల్ల మనం విమోచించబడ్డాం. ఈ రక్షణలో ఏమేమి ఉంటాయి అంటే అనేకమైనవి ఉంటాయి. ప్రాధాన్యమైన ఏంటంటే పాప క్షమాపణ, పాపము నుంచి విడుదల, పాపపు శక్తి నుంచి విడుదల, సాతాను యొక్క శక్తి నుంచి విడుదల, శాపం నుంచి విడుదల, నరకం నుంచి విడుదల. మన అంతరంగంలో మనం తిరిగి జన్మించిన స్థితి, మన అంతరంగంలో నూతన స్థితి, మనం పరలోకంకి వెళ్తున్నాం ఇప్పుడు. ఆ తర్వాత పొజిషనల్ జస్టిఫికేషన్, ప్రోగ్రెస్. మరి నీతిమంతులుగా తీర్చబడ్డాము, పరిశుద్ధపరచబడుతున్నాము, మహిమపరచబడబోతున్నాము. ఇవన్నీ కూడా ఈ రక్షణ శాస్త్రంలో ఉన్న సొటీరియాలజీ. రక్షణ ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలీని, యూదా వారిని, యోసేపు కుటుంబానికి నేను విమోచిస్తాను, రక్షణ ఇస్తాను, వాళ్ళని బలశారులుగా చేస్తాను అన్నాడు. మనమేమో దేవా నీవు నా కొండవి, కలవరపడి నేను కొండల వైపు చూశాను, కానీ నిజమైన సహాయం నీ వద్ద మాత్రమే. అంటే దేవుడు అంటున్నాడు, యు ఆర్ మై మౌంటైన్ అంటున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె, నీవు నా కొండ అంటున్నాడు. బిల్లీ గ్రహాం గారు ఎవ్రీ డే ఒక ప్రేయర్ చేస్తాడట, లార్డ్ ట్రస్ట్ మీ అని. అందరూ ప్రభువా దేవుని నేను నమ్ముతున్నాను, నన్ను కటాక్షం, నాకు అది ఇది అని అంటే, బిల్లీ గ్రహాం గారు అంటున్నాడంట, నన్ను నమ్ము అంటున్నాడంట దేవుడితో. చూడండి, ద పార్ట్నర్షిప్. యేసుక్రీస్తుతో మనం జత పనివారం. వాట్ ఎ గ్రేట్ పొజిషన్ టు బి ఎ పార్ట్నర్ విత్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి 6వ వచనం, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలం ఇచ్చేదను, నేను వారి ఎడల జాలిపడదును, నేను వారి దేవుడినైన యెహోవాను, నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మర్చిపోదు. ఇక్కడ యోసేపు సంతతి అన్న మాటకి ఇక్కడ జకరియా ఏం చెప్తున్నాడంటే, యూదా అన్న మాట వాడిన తర్వాత యోసేపు సంతతి అంటున్నాడు. ఇశ్రాయేలీలు, యూదా వారు 2 గ్రూప్స్గా డివైడ్ అయిపోయారు. ఆ 2 గ్రూప్స్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. యూదా వారిని బలశారులుగా చేస్తాను, అదే సమయంలో ఉత్తరం నార్దర్న్ కింగ్డమ్ అని కూడా తీసుకువెళ్ళిపోయారు చెరకి. వారిని కూడా, అంటే యోసేపు సంతతి అంటే ఇశ్రాయేలీలందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. యూదా వారిని ఏమో బలశాలులుగా చేస్తాను, ఇశ్రాయేలీల వారిని అంటూ యోసేపు సంతతి వారికి అనగా ఇశ్రాయేలీల వారికి రక్షణ కలుగు చేస్తాను. నేను చెప్పాను కదా, సొటీరియాలజీ, రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలం ఇచ్చింది. ఇంకా 7వ వచనం, ఎఫ్రాయిము వారు బలాఢ్యుల వంటి వారు అగుదురు. ఈ ఎఫ్రాయిం అన్నా కూడా ఇశ్రాయేల్ గురించే. యోసేపు సన్ ఎఫ్రాయిం. యోసేపు అనగా ఇశ్రాయేల్ అని మాట్లాడుతున్నాడు అనమాట. ఎఫ్రాయిం అనగా కూడా ఇశ్రాయేల్ అని మాట్లాడుతున్నాడు. బలాఢ్యుల వంటి వారు అగుదురు. దేవుని చిత్తం అది. నువ్వు బలాఢ్యులుగా ఉండటం దేవుని చిత్తం అది. నా చేతులకు ఆయన యుద్ధము నేర్పునానంట. ద్రాక్షారస పానము చేయవారు సంతోషించినట్లు వారు మనస్సును ఆనందింతురు, వారి బిడ్డలు దాన్ని చూసి ఆనందపడుదురు. 8వ వచనం, నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఈలవేసి పిలిచి సమకూర్చెదను, మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. ఓకే, ఇంకా కొద్దిగా ముందుకెళ్దాం. 11వ వచనం, యెహోవా దుఃఖ సముద్రమును దాటి, దుఃఖ సముద్రం
హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట ఒక మాట ఉంది. అలసాంద్రములను దాటి ఆ పాట ఏంటమ్మా? ఎవరైనా జ్ఞాపకం చేస్తారా? సైన్యములకు అధిపతి అగు సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదను, అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదను, అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదను. వృద్ధాప్యంలో దావీదు అంటాడు, అనేకమైన ఉపద్రవాలని దేవుడు నన్ను దాటించాడు, ఇది కూడా దాటిస్తాడు అంటాడు. ఉపద్రవాలను ఇక్కడ దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచేస్తాడంట దేవుడు. నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయను. దారిలో ఈ సెకండ్ గ్రూప్ రావడానికి నదులు, వాటర్ బాడీస్ ఉన్నాయి, వాటిని ఎండజేస్తానంటున్నాడు. అశూరియులు అతిశయాస్పదము కొట్టివేయబడను, ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టు. ఈ ఇద్దరు ఎప్పుడు చారిత్రాత్మకమైన శత్రువులు. అశూరియులు, ఐగుప్తీయులు ఇశ్రాయేలీలకి శత్రువులు, మనకి సైతాన్ లాగా. అయితే వారి ఆ రాజదండమును పోగొట్టుకుందరట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరో రాజదండమును పోగొట్టుకోబోతున్నారు ఈ ఎలక్షన్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12వ వచనం, నేను వారిని యెహోవా యందు బలశాలురుగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు. దేవుడు ఒకటే మాట అంటున్నాడు, ఐ విల్ స్ట్రెంగ్థెన్ యు, నేను మిమ్మల్ని బలశాలులుగా చేస్తాను అంటున్నాడు. ఒకసారి మరి నేను ముగించేస్తున్నాను. ఇక్కడ మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అరిస్టాటిల్ అనే ఒక గ్రేట్ థింకర్ ఆయన అన్నాడు, మనకి ఎప్పుడైనా ఒక శ్రమ కలిగితే, భయంకరమైన కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, చాలా ఉపద్రవాలు మన జీవితంలో, ట్రాజడీస్ వచ్చినప్పుడు, విపత్తులు కలిగినప్పుడు, బహు దుఃఖకరమైన పరిస్థితులు కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, అసలు నాకెందుకు జరగాలి ఇదంతా, ఇట్లాంటి చాలా ప్రశ్నలు వస్తాయి. దేవుడు ఏమాత్రం మనల్ని వదిలేడు. ఎందుకు, ఎట్లాంటి వదిలేడంటే, దయచేసి ఆదరణకరంగా నేను మాట్లాడట్లేదండి, ఆయన అనుకున్నది చేసి తీరుతాడు. ఉదాహరణకి సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు వేలాడుతున్నప్పుడు, ఆయన్ని ఆ కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు, మేకులు కొడుతున్నప్పుడు, యెషయా 53 మనం చూసినట్లయితే దేవుడు తృప్తి చెందాడంట. ఎంత విచిత్రమైన ఒక బహు లోతైన అంశం ఇది. మన పిల్లలకి ఏదైనా చిన్న జ్వరం వస్తే అల్లాడిపోతాం మనం. మనకు వస్తే మనం అంత బాధపడం, కానీ పిల్లలకి వస్తే భయపడిపోతాం. దేవుడికి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈజ్ ఏమంటారు, కుమారుడు. ఒక మాట ఉంటుంది, అద్వితీయ కుమారుడు. దెర్ ఇస్ నో సెకండ్, ఈజ్ నన్ టు సెకండ్, ఈజ్ నన్ టు అద్వితీయ అంటే ఆయన ఎవరికి సెకండ్ కాదు, ఈజ్ అ ఓన్లీ బిగాటన్ సన్. ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు అతడు పొందిన శ్రమలు చూసి ఆయన చాలా తృప్తి చెందాడంటే, ఎందుకంటే దేర్ ఈజ్ ఎ పర్పస్. ఆయన ద్వారా అనేక మంది నీతిమంతుల వాళ్ళని ఆ సిలువ ద్వారా, లేకపోతే అవదు. నీ యొక్క జీవితం ద్వారా మీరు ఈ కుచితమైన స్వభావం కలిగిన అనేకమైన కౌన్సిలింగ్స్ ఇస్తుంటారు మనకి, అనేకమైన అర్థాలు చెప్తుంటారు మన శ్రమలకి. నేను ఒకటే నేర్చుకున్నాను, దేవుడు మాట్లాడిందే కరెక్ట్. ఒకవేళ దేవుడు మాట్లాడని చెప్పమనండి వాళ్ళని, అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. కొంతమంది ప్రవచనాలు చెప్తుంటారు, దేవుడు దస్ సేస్ ద లార్డ్ అని. అది మనం ఎవరైనా ఒక వ్యక్తి ప్రవచించినప్పుడు మన జీవితం మీద, దానిని 2-3 పెద్దలు దానిని వివేచింపవలెనని ఉంటుంది. ప్రతి ప్రవచనాన్ని డైరెక్ట్గా తీసుకోకండి. అలాగని ప్రవచన వరం మనం డిస్కరేజ్ చేయకూడదు. ప్రవచన వరాన్ని మనం ప్రోత్సహిస్తూనే దాన్ని వివేచించాలి. చాలాసార్లు నాకు కూడా చాలామంది రాంగ్ ప్రాఫెసీస్ చెప్పేవారు. నాకు రాంగ్ ప్రాఫెసీస్ చెప్పేవాళ్ళు నేను పట్టేస్తాను, కొద్దిగా టైంలో పట్టేస్తాను. నేను మా వైఫ్ ఊరికి నమ్మేస్తుంది అందరినీ, కానీ నేను కొద్దిగా తోమా టైప్, నేను అసలే నమ్మను. కానీ నాకు తగినట్టుగానే అట్లాంటివి జరుగుతుంటాయి. నేను చాలా మంది ఈ వైజాగ్లో ఉన్నారు నాకు రాంగ్ ప్రాఫెసీ చెప్పిన వాళ్ళు, చాలా గ్రేట్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అని గుర్తింపు ఉంది వాళ్ళకి. నేను పట్టేస్తాను వాళ్ళని, నాకు ఒక 1 వీక్లో పట్టేస్తున్నాను. నాకు మీద నమ్మి తల మీద చేతుల నుంచి ఎవరైనా ప్రవచనం చెప్పినప్పుడు నాకు తెలిసిపోద్ది, వెంటనే తెలియదు ఒక్కోసారి. ఎందుకంటే దేవుని వాక్యం ద్వారా మనము కన్ఫర్మ్ చేసుకోవాలి.
ప్రవచనం అవ్వచ్చు, ఒక కళ అవ్వచ్చు, దర్శనం అవ్వచ్చు. అది దేవుని దగ్గర నుంచి వచ్చిందా లేదా మనకి ఎలా తెలుస్తుంది అంటే బెస్ట్ వే ఈస్ దేవుని వాక్యం ద్వారా మనం దాన్ని రూఢిపరచుకోవడం. దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడిన దేవుడు వాక్యం ద్వారా కూడా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి లాంగ్ బ్యాక్ ఒక సిస్టర్ వచ్చింది, 1995-6 ఆ టైంలో. రానున్న రోజుల్లో మీకు దేవుడు ఒక ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నాడని చెప్పింది. రానున్న రోజుల్లో మీకు దేవుడు ఒక ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నాడని చెప్పింది. నేను గతంలో ఒకసారి షేర్ చేసుకున్నాను. నిజమే, ఆ రోజుల్లో మాకు చాలా శ్రమల్లో అసలు ఏమీ లేవు. ఒక గొప్ప ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నాడు అంటే ఈ లోపల ఒక బ్రదరు, మాకు బాగా తెలిసిన బ్రదరు, కేఏ పాల్ గారికి సన్నిహితుడు. అతడు ఇప్పుడు కెనడా ఉన్నాడు. ఆ అన్న మాకు చెప్పాడు ఏంటంటే, కేఏ పాల్ గారు ఇలాగే ఆర్ఫనేజెస్ రన్ చేసే వాళ్ళ కోసం చూస్తున్నాడు. వాళ్ళకి సమస్తం ఆయన ఇస్తాడు, కేవలం రన్ చేసుకోవడమే, ఎటువంటి సూపర్విజన్ కూడా ఉండదు. మీరు ఎందుకు చేయకూడదు, నేను చెప్తాను, నేను బోర్డు మెంబర్ని, నేను చెప్తే ఆయన వెంటనే మీకు ఏం కావాలంటే ఇస్తాడు. ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్, ఎక్కడ కావాలంటే అక్కడ నివాసం, ఏ వెహికల్ కావాలంటే ఎవ్రీథింగ్ దే విల్ ప్రొవైడ్. మీ పని ఏంటంటే మీరు హోమ్ రన్ చేయడమే. సరే, ఆ సిస్టర్ గారు చెప్పిన ప్రాఫెసీ చెప్పిన నెల లోపల ఇది జరిగింది. అప్పుడు మేము ఏం చేయాలా, నమ్మాలా, దేవుని వాక్యం రావాలి కదా. సరే అన్న, మేము దేవుని చిత్తం కొరకు కనిపెడతామని ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తే 4 రోజుల పైన అయింది, ఏమీ లేదు దేవుడి దగ్గర నుంచి. వెన్ దేర్ ఈస్ సైలెన్స్ ఫ్రమ్ గాడ్, ఇట్ ఈస్ ఎ నో. దయచేసి అర్థం చేసుకోండి, దేవుడు మాట్లాడకపోతే అది అవునని కాదు. కనుక మేము వెళ్ళి ఆయన చెప్పాం, ఏ వాక్యం రావట్లేదన్నా. అదే టైంలో దినకరన్ గారు వచ్చారు ఆయన ఇంటికే. ఎవరైతే మాకు ఆఫర్ ఇచ్చాడో ఆయన ఇంటికి వచ్చాడు దినకరన్ గారు, పాల్ దినకరన్ గారు. పని మీద వచ్చారు వైజాగ్కి, ఒక ప్రైవేట్ విజిట్ అది. ఆయన మాకు ప్రార్థన చేయడానికి అవకాశం దొరికింది. అప్పుడు ఆయన భాషల్లో ప్రార్థన చేసి దానికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి చెప్పాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఏ నరుడి వైపు చూడవద్దు మీరు. ఇట్ ఈస్ ఐ హూ విల్ హెల్ప్ యూ. నేనే మీకు సహాయం చేయవాడు. వెన్ యూ డూ ద మినిస్ట్రీ, ఐ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. No matter how many other things you do, preach my word with power and authority. I will supply all you. I will give you all your needs, personal and ministry needs. I will open doors for you. And when you pray for the people shall receive the Holy Spirit. There shall be great joy. వాళ్ళ పాప రికార్డ్ చేసింది, మాకు దగ్గర క్యాసెట్ కూడా ఉంది. ఏది కరెక్ట్? ఆ సిస్టర్ గారు చెప్పిన ప్రాఫెసీ కరెక్టా? ఈ దేవుని సేవకుడు చెప్పింది కరెక్టా? దేవుని వాక్యం నాకు రాలేదు కదా. సో ఇట్లాగా వివేచించాలి మనం దేవుని యొక్క ప్రవచనాలని. సో మన యొక్క శ్రమ ఏం చేస్తుందట, అరిస్టాటిల్ గారు చెప్పిన ప్రకారం మన శ్రమ రాగానే మన మీద మనకు జాలి పుడుతుంది, సిగ్గు కలుగుతుంటుంది, లేకపోతే భయభ్రాంతులు కలుగుతుంటాయి. వీటికి విరుగుడే శ్రమ అంట. శ్రమలు అనుభవించిన తర్వాత ఎట్లా ఉంటా, యూదా వారిని బలశాలురుగా చేస్తాను. ఎస్తేరు గ్రంథం చదవండి, లాస్ట్ లో ప్రతి ఒక్కరు దే ఫాట్ దేర్ ఓన్ బ్యాటిల్స్. అండ్ ఈరోజు పూరీము అనే ఒక పండుగ చేస్తారు యూదులు. దట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ దట్ ఫైట్. శేషాన్ని వదిలేడు దేవుడు, అక్కడ శేషాన్ని వదిలేడు. యూదా శేషాన్ని, ఇస్రాయల్ శేషాన్ని, అలా ఈ రోజుకి ఉన్నారు ఇస్రాయల్ కంట్రీ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకే ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఐ ఆమ్ ద వే అన్నాడు దేవుడు. ఇక్కడ ఇశ్రాయేలీలు తిరిగి, యూదావారు తిరిగి మరి ఆ బబులోని చెర నుంచి రావటం, ఇక్కడ యేసు ప్రభు వారిని మనం గుర్తించాలి. ఈ ప్యాసేజ్లో నేనే మార్గం అన్నాడు. ఇప్పటికీ అదే ప్రతిధ్వనిస్తుంది మన జీవితాల్లో, ప్రతి మానవాళి జీవితంలో. నేనే మార్గం, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడునూ చేరలేడు. కమింగ్ బ్యాక్ టు అవర్ గాడ్, అవర్ ఫాదర్. అది చెర జీవితంలో, బబులోని చెర జీవితంలో వాళ్ళు యెరూషలేము తిరిగి రావటం, ఆ యొక్క పరిస్థితి అంతటికి ఒక మూర్తి ఉన్నాడు అక్కడ. ఆ మూర్తి, నేనే మార్గం అంటున్న మూర్తి, ఆ యొక్క చెర జీవితంలోనికి నుంచి తిరిగి వచ్చిన ఆ యొక్క బబులోని చెర జీవితంలోకి తిరిగి 3 బ్యాచ్లుగా వచ్చారు. ఎస్తేరు జీవితంలో, ఎస్తేరు కథలో ఉన్న ఆ యొక్క పరిస్థితులన్నిట్లో, వీటన్నిటిలో ఒక మూర్తి ఉన్నాడు అక్కడ.
మరి మొదటి రాకడికి ముందు క్రీస్తుది. ఆ మూర్తి నేనే మార్గము, అసలు మార్గం అనే కాన్సెప్ట్ నేనే. ఆయన అంటున్నాడు, ఎన్నడైనా సరే, ఏ పరిస్థితులైనా సరే, ఏ తరమైనా సరే, ఏ యుగమైనా సరే, ఏ టైం జోన్ అయినా సరే, ఎలాంటి కాలంలో అయినా, ఎలాంటిదైనా నేనే మార్గం. అంటే మరి ఎలా చెప్పాలో తెలియట్లేదు, కానీ మార్గం అంటే ఏంటంటే మన మనసులు వెలిగించబడి, మనం ఒక ఆశ్చర్యకరమైన వెలుగు ప్రసరింపబడి, మరి తిరిగి ఆ యొక్క మృదు మధురమైన, చాలా సున్నితమైన ఆ యొక్క దేవుని కిరణాలు వైపు మన మనసు ఎత్తి చూడగలిగి, ప్రభువా అని చెప్పేసి మరి మళ్ళీ కనెక్ట్ అవ్వటం ఆయనతో, తాజా పర్సనల్ రిలేషన్షిప్లోకి. మరి అలాంటి ఒక ఓపెన్, అలాంటి తెరచి ఉంచబడిన ఒక అంశం నేనే మార్గం అనగా, దేవుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఇదిగో మార్గము, ఇట్లా చెయ్యి, ఇలాంటి పద్ధతిలో ఉండు కాదు, నేనే అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు మన మనోనేత్రాలు వెలిగించబడిన గాక. మరొక పవర్ఫుల్ థింగ్ ఉంది ఇక్కడ, మీరు గమనించండి దయచేసి. గివింగ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ రివైవల్ అండి. దయచేసి అర్థం చేసుకోండి. నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబ జీవితం, నీ సంఘ జీవితంలో, నీ సమాజంలో, ఏ విషయంలోనైనా సరే నీ ఉజ్జీవం ఇంకా రగలాలంటే దేవుని సేవకులకి నువ్వు ఇవ్వాలి, దేవుని పనికి నువ్వు ఇవ్వాలి, పేదలకు ఇవ్వాలి. ఇచ్చి చూడండి. దేర్ ఈస్ సంథింగ్ ఇన్ గివింగ్, దట్ రిలేషన్షిప్ ఈస్ దేర్ బిట్వీన్ గివింగ్ అండ్ రివైవల్. గివింగ్ అండ్ రివైవల్. ఆ రోజు ఇశ్రాయేలీలు, ఆ యూదా వాళ్ళు టెంపుల్కి ఇవ్వబట్టే కదా. టెంపుల్ పని ఆగటం అంటే ఏంటి? అక్కడ ఆ టెంపుల్ మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు ఎంత అడుక్కు తినే పరిస్థితి వచ్చి ఉంటుంది వాళ్ళకి. అందరూ బాగున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతేకాకుండా ఆ బలి పశువులు, ఆ యొక్క ఆరాధన క్రమం అంతా ఆగిపోయింది అక్కడ 20 సంవత్సరాల పాటు. ఆ ఇవ్వటం ఆగిపోయింది అక్కడ. వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం లేదు. గివింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. దీనికి ఒక స్థానం ఉంది, కానీ ఇదే మొత్తం కాదండి. చాలా మంది సేవకులు ఈ రోజుల్లో ఇవ్వటం గురించి బాకాలు ఊదుతూ ఉంటారు. నో నో నో, ఇది ఒక పరిపూర్ణమైన చిత్రంలో మనం చూసుకోవాలి. కానీ చాలా ముఖ్యమైనది ఇది. చాలా రాడికల్గా ఇవ్వాలి, మనం సాక్రిఫిషియల్గా ఇవ్వాలి, ఉన్నదంతా ఇచ్చేయాలి. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. ఆమె బీద విధవరాలు, ఆమె తన దగ్గర ఉన్నదంతా ఇచ్చిందని వాక్యం సెలవిస్తుంది. నేను ఎలాగా ఇఫ్ ఐ వాంట్ టు రైట్ ఎ స్టోరీ అబౌట్ దట్ లేడీ, ఆ యొక్క బీద విధవరాల గురించి నేను ఊహించాలంటే నేను ఎలా ఊహిస్తానంటే, షీ రిసీవ్డ్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ జస్ట్ లైక్ ద ఉమెన్. ఆవిడ సారెపత్తు ఆ యొక్క ప్లేస్లో ఉన్న విధవరాలు లాస్ట్ అప్పం ఇచ్చింది. దెర్ ఇస్ సంథింగ్ ఇన్ గివింగ్. దెర్ ఇస్ సంథింగ్ ఇన్ గివింగ్. హోలీ స్పిరిట్స్ అవుట్ pouring వస్తుంది నీ జీవితం మీద వెన్ యూ గివ్ టు ద గాడ్ అండ్ గాడ్ సర్వెంట్స్. దేవునికి స్తోత్రం కలిగిన. దట్స్ ఆల్ ఐ హ్యావ్. మరి ఈరోజు లెట్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ మంచి ఆరాధనలో మనం పాల్గొనాలని, దేవుని ఆత్మ కుమ్మరించబడాలని, మన యేసయ్య రక్తంతో మనం కడగబడాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ఐ హ్యాండ్ ఓవర్ టు జాన్సన్ ప్లీజ్. థ్యాంక్ యూ. Praise the Lord. Hallelujah. Thank you so much, Daddy, for the wonderful word. We are immensely blessed, encouraged. బట్టి దేవునికి వందనాలు. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు డాడీ. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. మన మధ్యలోని రెవరెండ్ జామ రవికుమార్ గారు మీరు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వలసింది కోరుచున్నామండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాల కొందరం ప్రభా, తండ్రి ఆదివారం దినాన ప్రభా, నీ సేవకుల ద్వారా ప్రభా తెలియజేసిన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దర్శనాల ప్రభు విషయంలో దవుతున్న ప్రభు వేచన కలిగి ప్రవర్తించడానికి ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా, నువ్వు వాగ్దానం చేసిన దేవుడివి, నమ్మదగిన దేవుడు ప్రభా, ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, నీ సేవకుని జీవితంలో అనుభవాల ద్వారా, నీ వాక్యం ద్వారా మాకు చెప్పిన మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి.
అయ్యా నువ్వు దేవతను ప్రభావ జరగబోయే సంగతులను బయలుపరిచే దేవుడు ప్రభా నీకు వందనాలు తండ్రి. ప్రార్థన చేస్తున్నాను తండ్రి, సహాయం తెచ్చాను ప్రభా. నీ సేవకుని జీవితంలో ప్రభుత్వ అనుభవాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్రభా 1995 నుంచి ప్రభా ఇప్పటి వరకు దేవతను ప్రభా నీ దాసుడు వెళ్ళిన అనేక దేవతను ప్రభా సంశలు గుండా ఆశీర్వాదాలు గుండా ప్రభా అనేక మంది దేవునికరంగా ఉన్న పరిస్థితిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. విత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా మళ్ళీ ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సహాయం తెచ్చాను ప్రభా. ఇంకా నీ వాక్యంతో నీ బిడ్డ నింపమని ఆయా వాక్యాన్ని ప్రభా మాకు విడిచి విడ్డించుటకు ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా ఈ ఆదివారం దినాన దేవతను ప్రభా ఆరాధనలకి దేవతను ప్రభా వెళ్ళి వాక్యం చెప్పాల్సిన బిడ్డలను ప్రభా వాక్యంతో సిద్ధపరచండి. ఎవరైతే ప్రభా వెళ్ళి వాక్యం ఉండడానికి ప్రభా ఇష్టపడుతూ ఉన్నారో తండ్రి సిద్ధపరిచిన పొలాల వల్లే తండ్రి మంచి నేల పడే విత్తనాల వల్లే 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ప్రభా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చండి ప్రభా. అయ్యా నేను వారిని యెహోవా యందు బలసారులుగా చేయదని ప్రభా నీ వాక్యం సరే సెలవిస్తుంది ప్రభా. ఆయన నామను స్మరించి వారు వ్యవహరించడం ప్రభా ఇదే యెహోవాకని ప్రభా సెలవిస్తుంది ప్రభా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా జీవితంలో చేసిన ప్రతి వాగ్దానాన్ని ప్రభా నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. ప్రత్యేకంగా ప్రభా ఈ విధంగా ప్రభా లోకాన్ని చూడక ముందే నేను చూడడానికి, లోకంతో మాట్లాడక ముందే ప్రభా నీతో మాట్లాడడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన ప్లాట్ఫామ్ బట్టి వందనాలు తండ్రి. ఇది నీ చిత్తం ప్రభా. అందుకే ప్రభా అనేక దినాలు అనేక సంవత్సరాలు ప్రభా నిరాటంకంగా ప్రభా నిర్విరామంగా కొనసాగుతూ ఉందయ్యా. ఈ గ్రూపులో దేవతను ప్రభా మా కోసం ప్రార్థన చేసే తల్లులను ఇచ్చావు అయ్యా తండ్రి. ఆరాధన చేసే బిడ్డలను ఇచ్చావు అయ్యా. దేవతను ప్రభా వాక్యాన్ని ప్రభా విడిచివడ్డించి దేవతను ప్రభా సేవకులను ఇచ్చావు. అందుబట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా సొంత కుటుంబం వల్లే మా కష్టాలు పంచుకోవడానికి సంతోషాలు పంచుకోవడానికి ఇచ్చిన దేవతను ప్రభా ఈ ప్లాట్ఫామ్ బట్టి వందనాలు తండ్రి. బాబీ రత్నకరమైన కుటుంబాలను జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా దేవతను ప్రభా పెద్ద పాపను జ్ఞాపకం చేసుకో. పెద్ద పాప దేవత ఆరోగ్యం విషయంలో ప్రభా కాలు విషయంలో సహాయం చేసావు ప్రభా. యొక్క దేవతను ప్రభా నువ్వు సంబంధించిన విషయంలో కూడా ప్రభా నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్న బిడ్డ చదువులో తోడుగా ఉండండి. వివాహం జరిగిన బిడ్డను ప్రభా జ్ఞాపకం చేసుకో. ఆ కుటుంబాన్ని ప్రభా నిండారుగా దీవించండి అయ్యా. చిన్న పాపను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. సహకరిస్తున్న దేవతను ప్రభా జాన్సన్ గారిని స్వరూప్ గారిని జ్ఞాపకం చేసుకో. కోర్ టీం వారిని దీవించండి ప్రభా. ఇందులో పాల్గొంటున్న ప్రతి బిడ్డలను ప్రభా పేరు పేరు నిండారుగా దీవించమని అయ్యా. మాకు తెలిసిన అవసరాలు నీకు మాత్రమే తెలిసిన ప్రతి అవసరాన్ని ప్రభా నీ ఐశ్వర్యంలో తీర్చమని ప్రభా. ఇది విధంగా ముందుకు సాగుటకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగేట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుకొను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరును గాక. నెరవేరును కాక. మాకు మాకు కావాల్సిన కావాల్సిన ఆహారం దయచేయండి. మా ఎడల అపరాధం చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం ఎన్నో తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యాయ సహవాసము వాక్యం చెప్పిన దాసులకు ఇందులో పాల్గొన్న బిడ్డలకు ప్రత్యేకంగా జరగబోతున్న ఆరాధనలన్నిటికీ ఆయన కృప సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్య గారు. మరొకసారి డాడీకి సహవాసంగా కృతజ్ఞతలు. చేరొచ్చిన మీ అందరికీ వందాలండి. హ్యావ్ వండర్ఫుల్ సండే టుడే. ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ ఆల్.